స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్. సే నో టు ప్లాస్టిక్ సంతకాలు చేసిన మంత్రివర్యులు తదితరులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దాం. నో యూజ్ సింగిల్ ప్లాస్టిక్ ఇంటింటికి ప్రచార పోస్టర్ను ఆవిష్కరించిన ప్రతిజ్ఞ చేసిన మంత్రి కందుల దుర్గేష్ అధికారులు. తాడిపూడి మృతుల కుటుంబాలకు ఎంపీ పురంధేశ్వరి ఆర్థిక సహాయం. ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయలు చొప్పున 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం. రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80వ జన్మదిన వేడుకలు. రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకులకు భలే నచ్చేస్తుంది. రాజమండ్రిలో సీన్ తీస్తే నా సినిమా హిట్టే. రాబిన్ హుడ్కు ఆ సెంటిమెంట్ పాటించాం. 28న విడుదలవుతోంది. మీడియాతో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు వెంకీ కుడుముల. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ, సంతకం ప్రచారం, పోస్టర్ ఆవిష్కరణ, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అడుగులు వేయడం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం కార్యాచరణ చట్టాలు కొన్ని ఆదేశాల మేరకు అధికారులు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టేజ్ బై స్టేజ్ విధానంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. దశల వారీగా వినియోగాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల ఒక థీమ్తో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించే క్రమంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహణ పనితీరుపై, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు తీరుపై తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక సీనియర్ అధికారి ప్రవీణ్ కుమార్ సమీక్షించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలియజేశారు. శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి అంటూ తమదైన శైలిలో చొరవ తీసుకోవడం నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత వహించాల్సి ఉందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఆరోగ్యం కన్నా డబ్బులు విలువైనది కాదని గుర్తుంచుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించే క్రమంలో వివిధ వ్యాపార సంస్థలకు, ప్రజలకి ఇంటింటికి తిరిగి అవగాహన ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వాడడం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల స్టాల్స్ ప్రదర్శన తిలకించారు. అనంతరం నో టు ప్లాస్టిక్ ఇంటింటికి ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి నో యూజ్ ప్లాస్టిక్ సంతకాలు చేసి తమ వంతుగా మద్దతు తెలియజేశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే స్వచ్ఛాంధ్ర కోసం అందరూ కూడా పని చేయవలసిన బాధ్యత ఉంది. ఈ రోజున భారతదేశం పరిశుభ్రంగా ఉండాలన్న ఆలోచన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత స్వర్ణాంధ్ర రూపశిల్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఈ రోజున రాష్ట్రంలో అమలు చేసుకుంటాము. ఆయన ఎంత చిత్తశుద్ధి ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఏదైతే తణుకులో కార్యక్రమం చేస్తూ ఉన్నారో అక్కడ ప్లాస్టిక్ వాడకుండా క్లాత్ బ్యానర్స్ని వాడాలని ఆయన కార్యక్రమంలోని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మనందరం కూడా అది ఆయన దాని పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారన్నది మనందరం కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రజలందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి ప్రాంతాలు, కానీ వారు ఆ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మన ఇంట్లో చెత్త ఉంటే ఒక రోజు కన్నా ఎక్కువ పేరితే దాన్ని రోడ్డు మీద వేసేసి మన ఇల్లు శుభ్రంగా ఉందా అని అనుకుంటా ఉన్నాం. కానీ మనం నివసించే సమాజం బాగుందా లేదని ఆలోచించే శక్తి ప్రజల్లో తగ్గుతూ ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ సమాజం మన ఇల్లు, ఇది శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటామన్న ఆలోచనతోటి పౌరులందరూ కూడా ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజున థీమ్ ఏదైతే ఉందో సే నో టు ప్లాస్టిక్. మొన్ననే గత 5 సంవత్సరాలు డీసిల్టింగ్ అన్న ప్రొసీజర్ ట్రెడిషనల్గా అంటే మనకి ఏదైతే ఒక పద్ధతిగా చేసే కార్యక్రమం జరగల, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ కమిషనర్ గారు ఎంహెచ్ఓ గారి ద్వారా ఏదైతే మనం ఒక టైం స్కేల్ కింద డీసిల్టింగ్ చేస్తూ ఉంటామో అది చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ తీస్తున్న విధానం చూస్తే టన్నులు లారీలు ప్లాస్టిక్ బాటిల్స్ వెళ్తూ ఉంటే చాలా బాధగా ఉంది. తీస్తున్న పారిశుధ్య కార్మికుల గురించి ఆలోచించుకుంటే చాలా బాధగా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మనకు వచ్చే అనారోగ్యమైన పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆందోళనగా ఉంది. ఆ పారిశుధ్య కార్మికుల లోపలికి వెళ్ళి తీస్తుంది ప్రత్యక్షంగా నేనే వెళ్ళి కళ్ళతో చూస్తున్నా. చాలా బాధగా ఉంది. ప్రజల్ని కోరుతా ఉన్నాం ఆల్టర్నేటివ్గా ప్రతి దానికి వచ్చింది. అవును ఖర్చు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ ఆరోగ్యం కన్నా ఖర్చు ఇంకెక్కువ కూడా లేదు. మన ఆరోగ్యం కన్నా డబ్బు విలువ కాదు. వీటన్నిటిని గమనించుకొని ముందుకు వెళ్ళాలని, అలాగే ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో ప్రజలు భాగ్యస్వాములై ఏదైతే పరిశుభ్రమైన నగరంగా ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కూడా కలిసి రావాలని మరొకసారి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మంచి కార్యక్రమం పాల్గొన్న అధికారులకి అనధికారులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కేంద్ర ప్రభుత్వం మనం స్వాతంత్రం సంపాదించి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కార్యక్రమానికి అనుగుణంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి నినాదంతో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి మాట అంటే మీరు మనం అందరం కలిసి మన ఇల్లు, మన పరిసర ప్రాంతాలు, మన జిల్లా అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే కాలుష్యకారకంగా చేసుకోకూడదు. వాతావరణ కాలుష్యం కానివ్వండి, ఇతరతర కాలుష్యాలు ఏవి కూడా దరిచేరనివ్వకూడదు అనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇందాక మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్లుగా నేనైతే ఒకే ఒక్క మాట గట్టిగా నమ్ముతున్నాను. ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చెబుతుంది, చట్టాలు కొన్ని కార్యక్రమాలను నిర్దేశిస్తాయి, అధికారులు వాటిని అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ వీటన్నిటికంటే ముందు ఉండవలసింది మన కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఎప్పుడైతే ప్రజల భాగస్వామ్యం ఉంటుందో ఒక కార్యక్రమం విషయంలో అప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది.
ఇవాళ మనం నో ప్లాస్టిక్ అనేటువంటి మాటని ఒక నినాదంగానో ఒక ప్లకార్డ్ ద్వారా చూపించచ్చేమో కానీ దాన్ని అమలు చేయాలంటే మాత్రం చాలా కష్టపడి చేయాలి. ముందుగా మనం మన ఇంట్లో వాడుకునేటువంటి ప్లాస్టిక్ రహితమైనటువంటి విధానంలోకి మనం వెళ్ళాలి. మనం ప్లాస్టిక్ని దూరంగా పెట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏముందో చూసుకున్నట్లయితే నెమ్మదిగా ప్రతి ఇంటి నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమమే మొత్తం సమాజం మొత్తానికి విస్తరిస్తుంది. ఎవరో చేస్తారు, వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మన ఇంట్లో వాడితే మాత్రం నష్టమే ఉందనేటువంటి మాట మనం చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు ఇది ముందుకు వెళ్ళదు. నా చిన్నప్పుడు నేను చూసేవాడిని, ఎవరైనా సరే కాయగూరలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళితే ఇంట్లో వాళ్ళు ఒక గుడ్డ సంచి చేతికిచ్చేవారు, డబ్బులు ఇచ్చి ఒక గుడ్డ సంచి కూడా చేతికిచ్చి కొనుక్కుని రమ్మనేవారు. అప్పుడు ప్లాస్టిక్ అనేది ఎవరి దృష్టిలోనూ లేదు. ఆ సంచి పట్టుకెళ్ళేవారు, సంచితోటి కాయగూరలు కొనుక్కునేవారు, వాటిని తెచ్చి ఇంట్లో ఇచ్చేవారు, మళ్ళీ సంచిని మడతపెట్టి పక్కన పెట్టుకుని మళ్ళీ మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఆ సంచినే వాడేవారు. అప్పుడు మీకు అసలు ప్లాస్టిక్ని వాడే అవసరమే కనపడలేదు. రాను మనకి జీవితాల్ని చాలా సౌలభ్యంగా మార్చుకుంటున్నాం అనేటువంటి ఆలోచనతోటి మరింత ఒక అవాస్తవమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోతున్న సందర్భాన్ని మనం చూసి ఈ ప్లాస్టిక్ పెరిగిపోతూ వచ్చింది. అందువల్ల ఇవాళ మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, నాతో సహితం ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి దగ్గర నుంచి మనం ఈ ప్లాస్టిక్ రహిత విధానాన్ని అవలంబిస్తేనే సమాజం మొత్తంలో మార్పు వస్తుంది. దానికి సంబంధించే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద చాలా దృష్టి పెట్టారు. స్వర్ణాంధ్ర 2047 సాధించాలంటే ఈ లోపలనే మనం ఈ స్వచ్ఛాంధ్రాన్ని సాధించవలసినటువంటి అవసరాన్ని గుర్తించింది ప్రభుత్వం. కార్యక్రమం 3వ శనివారం నాడు మన రాజమహేంద్రవరం ప్రధాన కూడలి అయిన పుష్కర్ ఘాట్ దగ్గర మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ నెల మన థీమ్ వచ్చేసరికి బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా మనం వాడటం అనేది నిషేధించాలి. ఈ నెల మనం చేసే యాక్టివిటీస్తో దాని ఇంపాక్ట్ ఎలా ఉండాలంటే, ఇంకా ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే ఫైన్లు బాగా వేస్తారు బాబోయ్ అని భయపడేలా ఉంటారు. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళేలాగా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఉదయాన్నే మనం ర్యాలీ చేసుకుంటూ మొత్తం ప్రధానమైన మన దేవి చౌక్ సెంటర్ అవన్నీ కూడా మనం చేసుకుని రావడం జరిగింది. సో ఈరోజు మనకి ఉద్దేశించి మన ప్రజాప్రతినిధులు, మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతమైన ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారంటే, ఏ చిన్న ప్రోగ్రామ్ కూడా వదలకూడదు అని జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలకి 12 థీములతో మనకి అద్భుతమైన ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారు. దాంట్లో ఈరోజు పుష్కర్ ఘాట్లో ఈ పెట్టిన ప్రోగ్రామ్కి మెయిన్ థీమ్ ఏంటంటే సే నో టు ప్లాస్టిక్. ప్లాస్టిక్నే బ్యాన్ చేస్తూ, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్నే మరీ ముఖ్యంగా బ్యాన్ చేస్తూ దానికి ఆల్టర్నేటివ్ పెట్టాలి. ఆ ఆల్టర్నేటివ్ని ఇంకా ప్రపంచంకి రావాలంటే దానికోసం ఈ మంచి ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది. మేము కార్పొరేషన్ తరఫున కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాము. స్పోర్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వేయడం జరిగింది. శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అని టీమ్ వేయడం జరిగింది. దాంట్లో 3 టీమ్స్ వేసుకొని ఎక్కడెక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేసిన చోట్లలో వాళ్ళకి బ్యాన్స్ సీజర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో ఏవైతే మనకి ఫైన్స్ ఉన్నాయో ఆ ఫైన్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 50 రోజుల్లో మీ అందరికీ కూడా పుష్కరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక 22 సంవత్సరంలో ఆ సంవత్సరంలో వచ్చిన పుష్కరంకి మన గోదావరి మా ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి కూడా దాంట్లో ప్లాస్టిక్కి చాలా మరీ ముఖ్యంగా రోల్ ఉంటుంది. ఎందుకంటే యూజ్ చేసిన అన్ని ప్లాస్టిక్ కూడా రకరకాల ఫ్లో చేస్తూ అది గోదావరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది యూజ్ చేయకుండా మేము కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మేము గోదావరి కానీ మా రివర్ సేఫ్టీ కానీ అదేవిధంగా వచ్చిన నీళ్ళు సంబంధించి సేఫ్టీ కానీ కూడా మేము ఎన్షూర్ చేయగలుగుతాము. 2047 ఏదైతే మిషన్తో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం సిద్ధం చేసి అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి, మున్సిపాలిటీ స్థాయిలో కార్యక్రమం సిద్ధం చేసి ముందుకు వెళ్తూ ఉంటే, స్వర్ణాంధ్ర సాధించాలంటే ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర మిషన్ సాధించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం భాగంగా ఈ థీమ్ కూడా స్వర్ణాంధ్ర థీమ్తో కలిపి మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉంది. మన అందరికీ తెలుసు ఒక టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది ఒకటి చాలా ఫేమస్ టర్మ్, తెలుగులో కూడా ఉంటుంది. ఎంత డెవలప్ చేసినా ఏం చేసినా దానివల్ల ఎన్వైరన్మెంట్కి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. తర్వాత ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరి పైన ఉంది.
ఇదే థీమ్ ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం భాగంగా మనం చేసుకుంటున్నాము. ప్రతిరోజు మనం గమనిస్తున్నాము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా మన జిల్లా స్థాయిలో, అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్, అందుకే ఈరోజు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంటి వేస్ట్ కలెక్షన్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచి చేస్తున్నాం, ఆ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా ఏముందంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెపరేట్ చేయాలి. సో డ్రై వేస్ట్లో చూస్తే అందులో మ్యాక్సిమం మనకు 2 టైప్స్ ఉంటాయి, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్ ఇంపార్టెంట్, అందులో ఒక కాంపోనెంట్ ఉంది. ఆ తగ్గించడానికి ఈరోజు ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా ఈ క్యాంపెయిన్లో కూడా బ్యాన్ ప్లాస్టిక్ ఆర్ నో యూజ్ ఆఫ్ ప్లాస్టిక్, నో ప్లాస్టిక్ యూజ్, ఆ స్థాయికి వెళ్ళాలంటే స్టెప్ బై స్టెప్ మనం అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి నాడు గోదావరిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన 5 యువకుల కుటుంబాలను రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి శనివారం పరామర్శించారు. ఘటన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పన విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా నాయకులు పిక్కి నాగేంద్ర, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ పర్యవేక్షణలో నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ గాంధీ ఈసారి ప్రధాని అవ్వడం ఖాయమని, అలాగే మనమందరం కృషి చేసి రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డిని చేసే వరకు అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఈరోజు దేశంలోని ప్రజలకు కానీ దేశానికి కానీ రక్షణ లేకుండా పోతుందని, దేశ ప్రజలకి రక్షణ మరియు భద్రతకి ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం మాటలు గాలిలో మేడలు కట్టే విధంగా ఉన్నాయని, చేతలు శూన్యమని అన్నారు. పెరవలి మండల అధ్యక్షులుగా బొద్దున లక్ష్మణరావు, నిడదవోలు రూరల్ మండల అధ్యక్షులుగా భావన రమేష్ బాబు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా పిచ్చిరెడ్డి కోటేశ్వరరావు, నిడదవోలు పట్టణ మహిళా అధ్యక్షురాలిగా బట్టు వాసులక్ష్మి, నిడదవోలు రూరల్ మండల మహిళా అధ్యక్షురాలుగా ముప్పిడి విజయలక్ష్మి, పెరవలి మండలం ఉపాధ్యక్షులుగా మాకా నాగ ఆంజనేయులు, నిడదవోలు రూరల్ ఎస్సీ విభాగ అధ్యక్షులుగా ముప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ ఎస్సీ విభాగ అధ్యక్షులుగా పుచ్చకాయల వరప్రసాద్, జిల్లా మైనారిటీ అధ్యక్షులుగా మహమ్మద్ మీర్ రెహమాన్ ఖాన్లను ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నిడదవోలు రూరల్ మండల ప్రచార కమిటీ చైర్మన్గా అరసడ రాముని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పిసిసి రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబీ, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధారపురెడ్డి సుజాత, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగ్రవాల్ హీరాలాల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని, తను హీరోగా నటించిన ఈ సినిమాని అందరూ ఆదరించాలని హీరో నితిన్ కోరారు. గతంలో వెంకీ కొడుమల దర్శకత్వంలో తను నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పారు. ఆ సినిమాలో ఒక్క సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని, అది హిట్ అని అన్నారు. ఆ సెంటిమెంటుతో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకీ కొడుమల దర్శకత్వంలో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ కోసం రాజమండ్రి వచ్చిన నితిన్, శ్రీలీల, వెంకీ కొడుమల శనివారం మధ్యాహ్నం మంజీరా హోటల్లో మీడియాతో మాట్లాడారు. హీరో నితిన్ మాట్లాడుతూ, దర్శకుడు వెంకీ కొడుమల తొలి చిత్రం
చలో నుంచి తనకు పరిచయం ఉందని, తర్వాత తమ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు. ఈ నెల 28న విడుదల అవుతున్న రాబిన్హుడ్ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని నితిన్ కోరారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ఇప్పటికే రాబిన్హుడ్ టీజర్ సాంగ్స్కు మంచి స్పందన వస్తోందని, సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. నితిన్ యాక్షన్ సీన్లు ఫన్ అందరినీ అలరిస్తాయని, సినిమాలో సర్ప్రైజ్ ట్విస్ట్లు కూడా ఉన్నాయని తెలిపారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మంచి పాటలు కంపోజ్ చేశారని చెప్పారు. శ్రీలీల గత చిత్రాలలో ఆమె డాన్స్ మాత్రమే చూశారని, ఈ చిత్రంలో డాన్స్తో పాటు శ్రీలీల అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూస్తారని వెంకీ కుడుముల చెప్పారు. తమ సెంటిమెంట్ ప్రకారం రాబిన్హుడ్ సినిమా కోసం రాజమండ్రి గోదావరి వద్ద సీన్లు తీశామని నవ్వుతూ చెప్పారు. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని అన్నారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ తనకు రాజమండ్రి కొత్త కాదని, తమ గ్రాండ్ ఫాదర్ ధవళేశ్వరంలో ఉండేవారని చెప్పారు. ఈ సినిమాలో పాత్ర తనకు చాలా నచ్చిన క్యారెక్టర్ అని అన్నారు. నా క్యారెక్టర్ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని, పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలని ఆమె కోరారు. రాజమండ్రి రోజ్ మిల్క్ తనకు చాలా ఇష్టమని శ్రీలీల చెప్పింది. హలో అండి, వెరీ హ్యాపీ టు బి రాజమండ్రి. ఇక్కడ వచ్చిన ప్రెస్ వారికి అండ్ మీడియా వారి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఒక స్మాల్ సారీ అండి, ఎందుకంటే మేము చెప్పిన టైంకి కాస్త 1 hour కాస్త డిలే అయింది. ఎందుకంటే లీలా షీజ్ వెరీ సిక్, హ్యావింగ్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ఉన్నాయి. సో రాగానే కొంచెం సిక్ అవుతే ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఎక్స్ట్రా టైం ఫర్ టు గెట్ వెల్. సో సారీ ఫర్ దాట్. అండ్ రాబిన్హుడ్ సినిమా వస్తుందండి, March 28th వస్తుంది. సో సినిమా షూటింగ్ అన్ని మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సో వీఆర్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాది అని కుటుంబ సినిమా, లాస్ట్ సినిమా భీష్మ, అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. హాయ్ అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం ఉందండి. నేను చలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను అండ్ భీష్మాకి కూడా కడియంలో షూట్ చేశాము. అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి. అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం, ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఇష్టం అంటే సినిమా ప్రియులో మా అందరికీ తెలుసు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాబిన్హుడ్ సినిమా టీజర్కి, సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్లు అందరికీ కూడా నేను ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. సారీ, నా గొంతు మీరు కొంచెం క్షమించాలి, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్కైనా ఎప్పుడు వస్తూనే ఉంటా. అండ్ ఇక్కడే ధవళేశ్వరం దగ్గర మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి అని ఉంది. బట్ ఇప్పుడు మీకోసం ఇదే March 28th నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం. అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు, పుష్పమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక జయన్ రోడ్లో ఉన్న చెరుకూరి గార్డెన్స్లో శనివారం గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80వ జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి జన్మదిన వేడుకలు ప్రారంభం కావడంతో కార్యకర్తలతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోయింది.
గాంధీపురంలోని ఆయన నివాసం నుంచి గోరంట్లను పూల రథంపై ఊరేగింపుగా చెరుకురి గార్డెన్స్కు తీసుకుని వచ్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్, గోరంట్ల శాంతారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ మంత్రి కెఎస్ జవహర్, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టీడీపీ మండల అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, కడియం మండల అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్, చెలుబైన శ్రీనివాస్, పండూరి అప్పారావు, మన్యం పెదబాబు, వాసిరెడ్డి బాబీ, ఆళ్ల ఆనందరావు, తలారి మూర్తి, వర్రె రాజేష్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కనకాల రాజా, బొప్పన శ్రీనివాస్, బాబు ఖాన్, బొప్పన నానాజీ, బొప్పన నాగేశ్వరరావు, మట్టా శ్రీనివాస్, టీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, పిల్లా తనూస, మద్దమణి, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ క్రేన్ సహాయంతో భారీ గజమాలలో గోరంట్లకు అలంకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాం. ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి ధ్యేయంగా గ్రూపులకి, కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆలోచన విధానాలతో ముందుకు సాగి రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చడంలో నా వంతు నేను కృషి చేశాను. అందుకని చరిత్రలో మిగిలిపోయేదానికి అవకాశం ఉంది. 7 సార్లు కోస్తా జిల్లాల్లో 7 సార్లు గెలిచిన చరిత్ర మరొకటి లేదు. ఇవాళ ఏదైతే రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, సామాన్యులు ఇక్కట్లు తీర్చడం కోసం ఉన్నది నమ్మిన వాడిని. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి నాయకుడు, తరిమల నాగిరెడ్డి గారి నాయకులు, చంద్రరాజరావు గారి నాయకుల దగ్గర ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తారో చూసిన వాళ్ళం. ప్రజలే దేవుళ్ళని నమ్మిన రామారావు గారి సిద్ధాంతాలను వంటబట్టించుకొని ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఇన్నేళ్లు కృషి చేశాం. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటమే కాదు, ఇవాళ ఒక శక్తివంతమైన విధానాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం చేసే కృషిలో నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలు గాడి తప్పిన పరిపాలన పట్టాలెక్కించడం కోసం ఇవాళ చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్న కృషిలో మా వంతు కృషి మేము చేస్తాం. ఉన్న అనుభవాన్ని రంగరించి యువతరానికి, నవతరానికి మార్గదర్శకత్వం వహించేలాగా కార్యక్రమాలు తీసుకుంటాం. చరిత్రలో రాజమహేంద్రవరం చరిత్రలో నాకంటూ ఒక స్థానం ఉంటుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక అవగాహనతో నిస్వార్థంగా పనిచేసి నగరాన్ని, నియోజకవర్గాన్ని, ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచనతోటి అనుభవాన్ని రంగరించుకుంటూ పనిచేసాం. ఆ విధంగా నగరంలో అనేక సమూలమైన మార్పులకు కారణమయ్యాను. ఇవాళ హౌసింగ్లో కానీ, స్లమ్ లేని విధానంలో నగరాన్ని తీర్చిదిద్దడంలో కానీ, మంచినీటి పథక నిర్వహణలో కానీ, ఇవాళ ఒక శాటిలైట్ సిటీ నిర్మాణం కానీ, అనేక శాటిలైట్ గ్రామాల నిర్మాణంలో కానీ, హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ, అదేవిధంగా ఏదైతే ఒక ఆటో నగర్ లాంటి నిర్మాణాలు, బొమ్మూరు కాంప్లెక్స్ లాంటివి చేయగలిగామంటే ప్రజల సహకారంతో. గోదావరి తీరానంతా పరిశుద్ధంగా మార్చామంటే రేవులన్నీ అభివృద్ధి చేసాం. శ్మశాన వాటికల దగ్గర నుంచి బహిర్భూమికి వెళ్ళడానికి అవసరమైన ప్రదేశాలను కూడా తీర్చిదిద్దడంలో మేము కృషి చేసాం. దేవాలయాల దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి, కాలేజీల దాకా కూడా ఒక కాన్సెప్ట్లో వర్కౌట్ చేసాం. రోడ్లు విశాలంగా మార్చాం. ఆ విధంగా ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ప్రజలు ఆశీర్వదించారు. రూరల్కి వెళ్ళాక ఆ గ్రామాల్లో ఉన్న మౌలిక వస్తువుల కల్పన కోసం కృషి చేస్తున్నాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. 14-19 మధ్య 19 నుంచి ఏ పని చేయలేకపోయాం. ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేసిన ఆ ప్రభుత్వ విధానం వల్ల చేయలేకపోయాం. మళ్ళీ ఇవాళ పట్టాలు ఎక్కించి ఈ 6-7 నెలల్లోనే దాదాపు 40 కోట్ల రూపాయల పనులు గ్రామాల్లో చేయించగలుగుతున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉంటుంది. తప్పకుండా అభివృద్ధి చేసి రుణం తీసుకోవటమే కాదు, సామాన్యుడు ఇక్కట్ల తీర్చడం కోసం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం, అన్ని వర్గాల వారికి సమాన దృక్పథంలో పనిచేయడం కోసం, వర్గాలకి, కులాలకి, మతాలకి అతీతంగా పనిచేసి ఎలక్షన్లో పనిచేసి పేద ప్రజల గుండెల్లో నిలబడటమే కాదు, ఒక అభివృద్ధి కాముకుడిగా పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనలో కృషి చేస్తున్నాను సవినయంగా మనవి చేస్తూ, ఈ అలుపెలుగున ప్రయాణంలో నాకు అండదండలు అందించిన రాజమహేంద్రవరం జిల్లా ప్రజానీకానికి, రాజమహేంద్రవరం నగర గ్రామీణ ఓటర్ మహాశయులకు, ప్రజలకందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మా కుటుంబం ఒక నీతివంతమైన విధానంలో ముందుకు వస్తూ ఉంది. ఆ విధానంలోనే ప్రజలకి సేవ చేస్తామని సవినయంగా మనవి చేస్తూ, ఈ రోజున 80వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నవయువకులాగా పనిచేయడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి
ధర్మవరం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల 538వ ఆవిర్భావ మరియు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. నాగులకొండ జేజినాథ స్వామి ఉమాకుమారి దంపతుల సహాయ సహకారాలతో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన, స్వామివారికి అభిషేకం, అర్చన, శృంగార హారతి జరిగింది. నాగులకొండ జేజినాథ స్వామి ఉమాకుమారి దంపతులచే హోమం, పూర్ణాహుతి జరిగాయని తెలిపారు. వర్తమాన ఆచార్య భక్తి కంకణవన మహారాజ్చే మహాప్రభువుల లీలా ప్రవచనం, మహా అభిషేకం, 108 రకాల పిండి వంటలతో మహారాసభోగం, హారతి, హోలీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న గోరంట్ల ప్రీమియర్ లీగ్ సీజన్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గోరంట్ల ప్రీమియర్ లీగ్ సీజన్ టోర్నమెంట్ నేడు ఫైనల్ దశకి చేరుకుంది. చైతూ చితాస్ వర్సెస్ రెడ్ రైడర్స్ సీనియర్స్ ఫైనల్కి చేరుకున్నారు. సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం చైతూ చీతాస్ శాటిలైట్ సిటీ టీం విజయం సాధించారు. విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా విన్నర్స్ 25,000 రూపాయల నగదు బహుమతి, రన్నర్స్కు 15,000 రూపాయల నగదు బహుమతి, ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ప్రతి ఒక్క యువత నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, విద్యలోనే కాకుండా క్రీడా రంగాల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇవాళ మన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు మా పెద్దనాన్న గోరంట్ల బుచ్చయ్య గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రేపు మార్చి 15న ఆయన పుట్టినరోజు. రాజమండ్రి రూరల్లో ఈ వేసవి కాలంలో యువతకి ఎంతో కొంత క్రీడలను ప్రోత్సహించాలని రాజమండ్రి రూరల్ సిటీ నియోజకవర్గం నుంచి సుమారు 30 టీంలతో ఈ వారం గోరంట్ల ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా ఉత్సాహంగా చాలామంది పాల్గొన్నారు. నాకౌట్ పద్ధతిలో 30 టీంల నుంచి ఒక 2 సెమీఫైనళ్ళు, ఇవాళ ఫైనల్ జరగడం జరిగింది. ఇందులో ఇవాళ జరిగిన ఫైనల్లో శాటిలైట్ సిటీ నుంచి ఒక టీము, కడేపలంక నుంచి ఒక టీం పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఫైనల్లో శాటిలైట్ సిటీ టీం విజయం సాధించింది. సో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విజేతలకి అందరికి కూడా ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెగ్గిన టీం 25,000, రన్నరప్ 15,000, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఇలాన్నిటికి కూడా మనం ఇవాళ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఇకపై గోరంట్ల ప్రీమియర్ లీగ్ కంటిన్యూ అవుతుంది. వచ్చే సంవత్సరం మరింత అంటే వీళ్ళ పార్టిసిపెంట్స్ అందరికీ ఇంకా ఉత్సాహం పెంచడానికి ఇంకొంచెం బెటర్గా ఇంకా ఆర్గనైజ్ చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున డాక్టర్ రవిరామ్ గారి సారథ్యంలో జీపీఎల్ క్రికెట్ మ్యాచ్లు గత 4 రోజులుగా వైభవంగా నడిపించారు. ఇవాళ ఉత్సాహంగా 30 టీములు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకం. వారందరికీ కూడా మంచి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించి ఇవాళ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహించాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి సరైన క్రీడా స్థలం లేకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా ఈ సంవత్సరంలో దానికి ప్రయత్నం చేస్తున్నాం. 2 స్థలాలు ఆల్రెడీ గవర్నమెంట్కి సజెస్ట్ చేసాం. క్రికెట్ స్టేడియం రావాలనేది చిరకాల వాంఛ రాజమహేంద్రవరం. క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయాలని, క్రీడలను ప్రోత్సహించాలని, గత 5 సంవత్సరాల పరిపాలనలో నష్టపోయిన క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నారు. దానికి మన మంత్రి గారు దుర్గేష్ గారు కూడా సారథ్యం వహిస్తూ ఉన్నారు. తప్పకుండా క్రీడలను ప్రోత్సహించడం, కళలని, భాషని ప్రోత్సహించుకోవడం, జానపద వాంగ్మయాన్ని కాపాడుకునే లక్ష్యంలో ఇవాళ ప్రభుత్వం ఉంది. తెలుగు భాషకు పట్టడం కట్టడం, మన క్రీడాకారులను భారీ ఎత్తున ప్రోత్సహించి భారతదేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారులుగా తీర్చిదే లక్ష్యంలో కార్యక్రమం ఉంది. గతంలో అనేక మంది పివి సింధు గారిని కానీ, పిల్లల గోపీచంద్ గారిని కానీ, సానియా మిర్జా గారిని కానీ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించిన ఆర్కే గారిని చెస్లో ప్రోత్సహించింది చంద్రబాబు గారు. దాని పర్యవసానంగా ఇవాళ భారతదేశానికి ఏదైనా బంగారు పథకాలు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల వల్లే వస్తుందన్న విషయాన్ని గమనించుకొని హైదరాబాద్లో ఎలాగైతే బ్రహ్మాండమైన స్టేడియాలు చంద్రబాబు గారు హయాంలో నిర్మించారో ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, ప్రతి మండల స్థాయిలో కూడా ఒక క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి మనందరం కూడా కృషి చేద్దాం స్వయంగా మనం చేస్తూ రేపు నా పుట్టినరోజు సందర్భంగా ఈ క్రీడలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, డాక్టర్ రవిరామ్ గారికి అభినందనలు తెలియజేస్తూ రేపు బ్లడ్ బ్యాంక్ కూడా భారీ ఎత్తున బ్లడ్ బ్యాంక్ కూడా వేసి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఉన్న జిఎస్ఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ అక్కడ ఏదైతే ఉందో దానికి కూడా భారీ ఎత్తున రక్తం ఇవ్వాలనేది. ఎందుకంటే ప్రతి వారికి రక్తం అవసరం. అది ఒక వ్యాపారం కాకూడదు, ఒక సేవా లక్ష్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తూ ఉంది. అవసరమైన వారికి చాలా స్వల్ప ధరలో వాళ్ళకి రక్తం సరఫరా చేయడం, కొన్నిసార్లు ఉచితంగా కూడా సరఫరా చేసే కార్యక్రమం అమలు చేస్తుంది. దాన్ని రేపు బ్లడ్ బ్యాంక్ను కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి బ్లడ్ డొనేట్ చేయమని, కొంతమంది ప్రాణాలు కాపాడమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. రాజమండ్రి కోటకుమ్మం సెంటర్లో అతిపెద్ద వస్త్ర ప్రపంచం గౌరీ సిల్క్స్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు.
అతిపెద్ద వస్త్ర ప్రపంచం గౌరీ సిల్క్స్ మన రాజమహేంద్రవరం కోటగుమ్మంలో శివుడి బొమ్మ ఎదురుగా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజంజీయర్ స్వామివారి ఆశీస్సులతో వారి శిష్యులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజంజీయర్ స్వామీజీ వారి దివ్య కరముల మీదుగా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. గౌరీ సిల్క్స్కి కస్టమర్ల నుండి అద్భుత స్పందన లభించింది. 1,00,000కి పైగా వెరైటీలు, అద్భుతమైన ఆఫర్లపై కస్టమర్స్ సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి పట్టు వస్త్రాలు, ఫ్యాన్సీ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు అన్ని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా గౌరీ సిల్క్స్ రాజమహేంద్రవరం బాబీ మాట్లాడుతూ షోరూం ప్రత్యేకతలను వివరించారు. రాజమండ్రిలో శారీస్ అంటే ఎంతో పేరు ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు తరతరాల నుంచి రాజమండ్రి వారి చీరలు అంటే ఇప్పటి నుంచి ఫేమస్. అలాంటి రాజమండ్రిలో ఈ కోట గుమ్మంలో శివుడి బొమ్మ ఎదురుగా గౌరీ రావడం అంటే శివుడికి ఇప్పుడు గౌరీ యాడ్ అయింది. కోట గుమ్మం ఇప్పుడు గౌరీ గుమ్మం కూడా అనేంతలాగా అంత బాగా కన్నుల పండగగా ప్రతి రేంజ్ 300 రూపీస్ నుంచి 3 lakhs రూపీస్ వరకు శారీస్ ఇక్కడ లేడీస్కి వాళ్ళ సెలెక్షన్కి వాళ్ళ రిక్వైర్మెంట్కి ఒక పండగలాగా ఉంది. సో పరిసర ప్రాంతాల వాళ్ళందరూ ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ ఈ గౌరీ ఎక్స్పీరియన్స్ని ఈ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ని మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే రాజమండ్రి నారీమణులందరికీ. మనం కోటగుమ్మంలో గౌరీ సిల్క్స్ అని చెప్పి కొత్తగా ఓపెన్ చేశామండి స్టోర్. ఆల్రెడీ నేను ఈ గౌరీ సిల్క్స్ గురించి దీని కలెక్షన్ గురించి మీ అందరికీ ముందే బాగా తెలుసు. సో హైదరాబాద్లోను, భీమవరంలోను, విజయవాడలోను మీరందరూ ఈ కలెక్షన్ని బాగా చూసి ఉంటారు. సో అదే గౌరీ సిల్క్స్ మన రాజమండ్రికి వచ్చిందండి. సో ఇక్కడ మనకి శారీస్ అనేవి 300 రూపీస్ నుంచి 3 lakh రూపీస్ వరకు ఉన్నాయండి. ఎన్నో వెరైటీస్ కలెక్షన్స్ అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో కలర్స్తో చాలా కొత్తగా చాలా బాగా మీ ముందుకు వచ్చింది. సో అందరూ మీరు గౌరీ సిల్క్స్ని విజిట్ చేయాలి అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. గౌరీ రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను రెగ్యులర్గా విజయవాడ గౌరీకి వెళ్తుంటాను. సో నాకైతే శ్రమ లేకుండా అయిపోయింది. ఇప్పుడు గౌరీకి వెళ్ళాలంటే మన రాజమండ్రికే రావాలి. ఓకే అండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్. సే నో టు ప్లాస్టిక్ సంతకాలు చేసిన మంత్రివర్యులు తదితరులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దాం. నో యూజ్ సింగిల్ ప్లాస్టిక్ ఇంటింటికి ప్రచార పోస్టర్ను ఆవిష్కరించిన ప్రతిజ్ఞ చేసిన మంత్రి కందుల దుర్గేష్ అధికారులు. తాడిపూడి మృతుల కుటుంబాలకు ఎంపీ పురంధేశ్వరి ఆర్థిక సహాయం. ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయలు చొప్పున 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం. రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80వ జన్మదిన వేడుకలు.
రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకులకు భలే నచ్చేస్తుంది. రాజమండ్రిలో సీన్ తీస్తే నా సినిమా హిట్టే. రాబిన్ హుడ్కు ఆ సెంటిమెంట్ పాటించాం. 28న విడుదలవుతోంది. మీడియాతో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు వెంకీ కుడుముల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.